హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి సింపుల్గా అండ్ చిటికలో వేసుకునేటటువంటి హెయిర్ స్టైల్ అండి. ఇది వేయడం చాలా తేలిగా, కానీ చూడడానికి మాత్రం చాలా గ్రాండ్ లుక్గా రిచ్గా ఉంటుందన్నమాట. ఎలా వేశారో కూడా అర్థం కాకుండా ఉంటుందన్నమాట. ఈ ప్యాటర్న్ తెలుసుకోవడమే చాలా కష్టము. ఒక్కసారి మీరు ఈ టెక్నిక్ పట్టుకున్నారు అంటే ఎంత ఈజీగా ఎంత పొడవు జడైనా వేయచ్చండి. ఇది వచ్చేసి నేను ఎలాంటి ఎక్స్టెన్షన్ లేకుండా అయితే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మీకు పొడవు జడ కావాలన్నా కూడా ఏదైనా ఎక్స్టెన్షన్ ఆర్ సవరం పెట్టేసి మీరు ఈ జడను అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. మరి దీన్ని ఏ విధంగా వేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ బాక్స్ బ్రైడ్ కోసం అయితే ఈ విధంగా నేనైతే హెయిర్ అయితే ముందు టై చేశానండి. ముందు ఈ ఫ్రంట్ సైడ్ ఏంటంటే మీకు ఏది నచ్చితే అది హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చే ప్యాటర్న్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. చూడండి, ఈ విధంగా హెయిర్ని టై చేసిన తర్వాత హెయిర్ని 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. 3 సెక్షన్స్ కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా 3 సెక్షన్స్ని తీసుకున్న తర్వాత ఈ ఫస్ట్ సెక్షన్ ఉంది కదా, రైట్ హ్యాండ్ల సెక్షన్, ఈ రైట్ హ్యాండ్లో ఉన్న సెక్షన్ని మళ్ళీ చూడండి ఈ విధంగా 2 సెక్షన్స్గా డివైడ్ చేసి ఈ మధ్యలో ఉన్నదాన్ని బయటికి తీసుకురావాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇది మొత్తం ఒక సెక్షన్ మధ్యలోది. మరలా ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉంది చూడండి, ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నదాన్ని కూడా 2 సెక్షన్స్గా డివైడ్ చేసి ఈ సెంటర్లో ఉన్నదాన్ని అయితే బయటికి తీసుకురావాలి. మరలా సేమ్ ప్యాటర్న్, లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని రైట్ సైడ్లో ఉన్నదాన్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేసి సెంటర్లో ఉన్నదాన్ని బయటికి తీసుకురావాలి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి, ఈ ప్యాటర్న్ అనేది చాలా బాగుంటుందండి. బ్రైడ్స్కి అయినా వేయచ్చు, లేదంటే మీరు వెళ్ళిన ఈవెంట్స్ దగ్గర ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ విధంగా డిజైన్ చేసినా కూడా ఈ హెయిర్ స్టైల్ అనేది చాలా బాగుంటుందండి. ఏం లేదండి, ఇందులో ఒక టెక్నిక్, రైట్ సైడ్ ఉన్నదాన్ని 2 పార్టీషన్స్గా తీసి సెంటర్కి తీసుకురావాలి. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని 2 పార్టీషన్స్గా తీసి లోపలికి తీసుకురావాలన్నమాట. ఒక చిన్న టెక్నిక్, 1కి 2 సార్లు కానీ మీరు ట్రై చేశారు అంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ దాన్ని లోపలికి తీసుకొస్తున్నాను. చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయే హెయిర్ స్టైల్ అండి ఇది. చూడడానికి కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది అన్నమాట. చూడండి, ఇది ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ మనం రబ్బర్ బ్యాండ్తో టై చేద్దాం అనమాట. ఫాస్ట్ ఇట్లాగా చివరి వరకు అల్లిన తర్వాత ఇక్కడ నేను బ్యాండ్తో టై చేస్తున్నాను అనమాట. ఇదేంటి నార్మల్గానే ఉంది కదా, ఇందులో స్పెషల్ ఏంటి అని అనుకుంటారేమో, అక్కడే మీరు పప్పులో కాలేశారు. ఎందుకంటే ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది ఏంటి అంటే దీని స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఎటు సైడ్ చూసినా కూడా మనం జడ అల్లుతున్నట్లుగానే కనబడుతుంది అనమాట. చూడండి, 1 2 మరలా బ్యాక్ సైడ్ కూడా 3 అండ్ 4 సైడ్స్ కూడా ఈక్వల్గా, అంటే మనం 2 జడలు అల్లి దాన్ని పిన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చూడండి, ఈక్వల్గా ఎంత అందంగా కనబడుతుందో. ఇది చాలా గ్రాండ్గాను మీరు ఎలాగా ఈ జడని వేశారనేది కూడా మీ పక్కన వాళ్ళు తెలుసుకోవడానికి కష్టం అవుతుందండి, కానీ జడ మాత్రం ఈజీగా వేయచ్చు అనమాట. దీన్ని మన దగ్గర ఉన్నటువంటి ఏమైనా హెయిర్ యాక్సెసరీస్ ఉంటే వాటితో డిజైన్ చేయొచ్చు.
ఫాస్ట్ చేయాలి ఒకసారి. చూడండి, దీన్ని అయితే ఈ విధంగా డెకరేట్ చేసాము అంటే చాలా రిచ్ లుక్ ఉంటుందన్నమాట. సింపుల్ హెయిర్ స్టైల్, మనం డెకరేట్ చేసుకునే దాంట్లో ఆ లుక్ అనేది ఏదైనా కానీ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోలు మరియు అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.